అలసిపోయానమ్మా. ఆ బాధని భరించలేకపోయాను. చివరికి తపస్సు పూర్తి చేయలేనేమో అని భయం కలిగింది. ఆ తర్వాత తమరి ముఖం నాకు దర్శనమిచ్చింది. తమరి కన్నులు నాకు ధైర్యం చెప్తున్నట్టుగా అనిపించాయి. దాంతో నా అలసట బాధ రెండూ తొలగిపోయాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది పుత్ర. నాకు ముందే తెలుసును నువ్వు తప్పక సాధించగలవని. ఇన్ని రకాల వంటకాలు నా కోసమేనా అమ్మా? తల్లి, దేవేంద్రుల వారు, దేవగణాలు వేళకాని వేళలో ఇక్కడ. ప్రణామాలు మహాదేవ. ప్రణామాలు తల్లి. ప్రభు, స్వర్గలోకము అమృతభాండం రెండిటికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుండి తమరు మాత్రమే దూరం చేయగలరు తల్లి. దేవేంద్రుడికి ప్రమాదమా? నా నుండి ఏమి కోరుకుంటున్నారు? తమరు తమ పుత్రుడు గజాననుడిని మాకు సహాయం చేయడానికి పంపించండి తల్లి. వెంటనే అమృత కలశాన్ని సొంతం చేసుకోవాలి. అదిగో, అది నా వైపే దూసుకొస్తోంది. ఎంత గొప్ప రక్షణ కవచమైన సింధూరుడు ఛేదించగలడు. ఇప్పుడు కేవలం ఒకే ఒక సమస్య మిగిలింది. దాన్ని అధిగమిస్తే నన్ను అమృతపానం చేయకుండా ఎవరూ ఆపలేరు. మా పుత్రుడు గజాననుడా? తను దేవతల ప్రమాదాలను దూరం చేయగలడా? అవును తల్లి. లేదు దేవేంద్ర, తను దేవతల్ని ఓడించిన అసురుడంటే తను అత్యంత భయంకర శక్తులు కలిగి ఉంటాడు. అలాంటి వాణ్ణి ఓడించడానికి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సింది. తల్లి, నేను అక్కడికి వెళ్ళాను. కానీ ఏమైంది దేవేంద్ర? కానీ వారు నన్ను కైలాసానికి వెళ్ళి తమరికి మహాదేవుడికి పుత్రుడైన గజానుని సహాయం కోసం మొరపెట్టుకోమన్నారు. కానీ గజాననుడు కేవలం ఒక బాలుడే కదా దేవేంద్ర. అతనికుండే ఒకే ఒక్క విశేషం, తను నాకు మహాదేవుడికి పుత్రుడనే కదా. అయినా తమరికి తెలియంది కాదు కదా, గజాననుడు దైవం కూడా కాదు. కేవలం తమరికి బోలాశంకరుడికి పుత్రుడైన కారణంగా గజాననునికి దైవ పట్టం కట్టలేము కదా. దైవత్వం లేదు,
కనీసం తనని తాను రక్షించుకునే సామర్థ్యం కూడా లేదు. అలాంటి వాణ్ణి తమరు దేవతలని, స్వర్గలోకాన్ని, అమృతాన్ని రక్షించమని కోరుకుంటున్నారంటే. కానీ ప్రభు, ప్రపంచంలో ఎంతోమంది బాలలున్నారు. వారికి కూడా ఎన్నో రకాల ఆపదలు చుట్టుముట్టాయి. వారందరికీ రక్షణ కల్పించడం కోసం దైవత్వాన్ని ప్రదానం చేయమంటారా? సమాధానం చెప్పండి దేవేంద్ర. తమరు మా పుత్రుడు సాయం కోరడానికి వచ్చింది తన అర్హత కారణంగానా, లేక వంశం కారణంగానా? దైవత్వం ప్రసాదించడానికి గల ఏకైక కారణం అర్హతను నిరూపించుకునే కర్మలే అయ్యి ఉండాలి, పుట్టుక కాదు. తారకాసుర సంహారానికి కూడా తమరికి మా పెద్ద కుమారుడు కార్తికేయుడి అవసరం వచ్చింది. అందుకే తమరు అతన్ని నాకు కాకుండా చేశారు. తను నాకు దూరం అయ్యేలా చేశారు. ఇప్పుడొచ్చి మా చిన్న కుమారుడు గజాననుణ్ణి, తనని కూడా కావాలంటున్నారు. తనని తీసుకువెళ్ళడానికి వచ్చారు. లేదు దేవేంద్ర, ఇప్పుడు తమరు మహాదేవుడితో కాదు, నాతో మాట్లాడుతున్నారు. వారు జగత్పిత అయితే నేను కూడా నేను సంతానం గురించి ఆలోచిస్తాను, తమరి గురించి కూడా. ఈ సంకట పరిస్థితుల్లో తమరికి సహాయం చేయడం అది కూడా నా కర్తవ్యమే. ఒకవేళ సింధూరుడనే ప్రమాదాన్ని గజాననుడే దూరం చేయగలడంటే, తానే ఈ కార్యాన్ని సాధించగలడు అంటే, అదే మీరు భావించుంటే కనుక ఈ విషయాన్ని మీరు గజాననుణ్ణి అడగాల్సి ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, తను మీకు తప్పక సహాయం చేయగలడని. అతడు మీ వెంట రావడానికి సిద్ధపడితే దేవేంద్ర, తనకి అనుమతి లభిస్తుంది. గజానన, మీరు దయతో మా వెంట వచ్చి మాకు సహాయం చేయగలరు ప్రభు. ఆ దుష్టుడికి అమృతం లభించినట్లయితే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. లేదు దేవేంద్ర, నేను తమరి వెంట రాలేను. గజానన, తమరు మా వెంట వచ్చి మీరు గాని సహాయం చేయకపోతే ఆ దుష్టుడు ఒకవేళ అమృతం తాగితే ఒక పెద్ద అనర్థమే జరుగుతుంది. లేదు దేవేంద్ర, నేను తమరి వెంట రావడం లేదు. గజానన, తమరు మా వెంట రావడం లేదా? సూర్యదేవ, వాయుదేవ, అగ్నిదేవ, ఇంకా స్వయంగా దేవేంద్రుల వారు, మీ అంతటి శక్తివంతుల సామర్థ్యం ఆ అసురుణ్ణి ఏమీ చేయలేకపోయింది. అటువంటప్పుడు నేను ఒక బాలుడిని, తనని ఎలా ఆపగలను? ఒకవేళ ఏదైనా చేయగలిగితే అది మీరు మాత్రమే. గతంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను తమరి మహిమని గుర్తించలేకపోయాను.
దయచేసి నన్ను క్షమించండి గజానన. అమృతం. అమృత బాండం దగ్గర 2 బలమైన విషనాగులు ఎల్లప్పుడూ అమృతాన్ని కావలి కాస్తూ ఉంటాయి. ఇక్కడ విషనాగులే కాదు, ఏమీ కనబడటం లేదు. అంటే దేవేంద్రుడు నన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అది మన మంచికేగా. ఇప్పుడు నాకు ఏ ఆటంకం కలగబోదు. నా కార్యం మరింత సులభమైపోయింది. నాగులు అంటే దేవేంద్రుడి మాట నిజమే. వీటిని దారికి అడ్డు తొలగించుకోవాల్సిందే. సమయం గడిచిపోతోంది. అమృత కలశం దగ్గరకొచ్చి కూడా దాన్ని పొందలేకపోతే అంతకు మించిన ప్రమాదం లేదు నాకు. లేదు, సింధూరుడికి ఓటమంటే తెలీదు. దయచేసి నన్ను క్షమించండి గజానన. ఆగండి దేవేంద్ర. తమరు నాకంటే పెద్దవారు. పెద్దలెప్పుడు పిల్లల పాదస్పర్శ చేయకూడదు. ఈ విషయం నాకు మా అమ్మ చెప్పారు. పెద్దలని ఎప్పుడూ గౌరవించాలి. తమరు గనక క్షమాపణలు కోరాలనుకుంటే మా అమ్మగారిని కోరండి. ఎందుకంటే తమరి మాటలు వారికి ఎంతో బాధ కలిగించాయి. తమరి మాటలు ఆచరణీయాలు గజానన. నాలోని అహంకారం నా వివేకాన్ని హరించివేసింది. నా మూర్ఖత్వంతో తమరిని అవమానించాను. దయచేసి నన్ను క్షమించండి జగన్మాత. మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా పుత్రుణ్ణి ఎంతటి సమర్థుడిగా చేస్తానంటే అతడు తన కర్మలతో దేవత కావడం మాత్రమే కాదు, ఇప్పుడు చెప్తున్నాను, మీ దేవతలందరూ పూజించేలా చేస్తాను నేను. క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపంతో తప్పును సరిదిద్దుకుంటే దేవేంద్ర ఆ తప్పు నుండి విముక్తుడవుతాడు. తమరి క్షమాపణలను నేను స్వీకరిస్తున్నాను దేవేంద్ర.
ధన్యవాదాలు మాత. తమరికి శత సహస్ర వందనాలు. తల్లిని నేను కనుక నా సంతానం మనసు గాయపడితే నేను అస్సలు సహించలేను. అందువల్ల ఇంకా ఆలస్యం జరగనివ్వకూడదు దేవేంద్ర. మా పుత్రుడు గజాననుడు గనుక అమృతాన్ని రక్షించి మీ అందరినే కాదు సకల లోకాలని రక్షించగల సమర్థుడని మీరనుకుంటే తప్పకుండా పంపిస్తాను. ఒక మాట గుర్తుంచుకోండి దేవేంద్ర, భవిష్యత్తులో ఎప్పుడూ ఏ తల్లిని అవమానించడం మీ స్థాయికి తగదు. పుత్ర గజానన, ఇది నీ జీవితంలో మొదటి కఠిన పరీక్ష. ఇన్నాళ్ళు నీ సాధన గాని నేర్చిన విద్యలు కాని ఈ సవాలుని ఎదిరించడానికి చేసే ప్రయత్నాలే. వెళ్ళు పుత్ర, తనపై విజయం సాధించిరా.